BCN న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోట మండలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ పుట్టినరోజు వేడుకలు. నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు. కోట పట్టణంలో ఘనంగా జగన్మోహన్ రెడ్డి 51వ పుట్టినరోజు వేడుకలు. మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం. నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే కిల్లివేటి సంజీవయ్య. సైదాపూర్ మండలంలో తుఫాను కారణంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నాయకుల డిమాండ్. డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా కోట మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కోట క్రాస్ రోడ్డు వద్దనున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. కోట మండల పార్టీ అధ్యక్షులు పలగట్టి సంపత్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎర్రటపల్లి మధుసూదన్ రెడ్డి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. నల్లపరెడ్డి వినోద్ రెడ్డి కేక్ కట్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనను మైమరిపించే విధంగా నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాపాలన సాగిస్తున్నారని, పేదలకు కావాల్సిన అన్ని అవసరాల్ని తెలుసుకుని తీర్చే ఏకైక నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని వినోద్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు షేక్ మోబిన్ బాషా, నర్రమల రమణయ్య, చిల్లకూరు సాయిప్రసాద్ రెడ్డి, పల్లగాటి వంశీ కృష్ణారెడ్డి, సుధారెడ్డి, వలిపి శ్రీనివాసులు, మల్లి శ్రీనివాసులు, కనుపూరు జగదీష్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్సీపీ, జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. మన ప్రియతమ నాయకులు, పేదల పెన్నిధి, మాట చెప్తే వెనక్కపోని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అదే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు. ఈరోజు ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాడ ప్రతి గ్రామంలో, ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో, అదేవిధంగా ప్రతి కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్లో ఈరోజు ఒక పండుగ వాతావరణం జరుగుతుంది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులు అర్పించాం. జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. దీని తర్వాత తదుపరి కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు కూడా ఈరోజు పేషెంట్స్కి పంపిణీ చేయడం జరుగుతుంది.
జగనన్న ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టున్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి పేదవాడికి చెందాలనే ఉద్దేశంతో మంచి ఆరోగ్యం చెందాలి అని హాస్పిటల్స్ అన్ని డెవలప్ చేశారు. అదేవిధంగా నాడు నేడు కింద మంచి విద్యనివ్వాలా, పేద పిల్లలు కూడా కార్పొరేట్ స్థాయిలో చదువుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మన స్కూల్స్ అన్నీ కూడా డెవలప్ చేశారంటే అది జగనన్న కృషి అని కూడా తెలియజేస్తున్నాను. అమ్మఒడి ఈరోజు ప్రతి తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం పడుతుందంటే అది ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయించలేదు. ఆ విధంగా ఆ 15,000 కోసమైనా కనీసం వాళ్ళ బిడ్డల్ని స్కూలుకు పంపుతారన్న ఉద్దేశంతో జగనన్న ఈ పథకాన్ని పెట్టారు. అదేవిధంగా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి మహిళలకు 18,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. వాళ్ళు సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ దినదిన అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో జగనన్న ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. వృద్ధులకి పెన్షన్ మీరు ఆలోచించండి, ఈ జనవరి 1కి 3,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. ఎలక్షన్ ముందర మాట చెప్పాడు, మాట తప్పలేదు. ఈరోజు ఎన్నో పార్టీలు ఏకమవుతున్నాయి. ఒక సింహాన్ని ఎదుర్కొనేందుకు అడవి పొందులని ఒక గుంపుగా చేరి దాడి చేయడానికి ఎదురు చేస్తున్నాయి. కానీ ఏమి చేయలేరు. జగనన్న సింగిల్గా వస్తాడు, ప్రజల గుండెల్లో ఉన్నాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయమని కూడా చంద్రబాబు నాయుడికి రోజుకు పార్టీతో పొత్తు పెట్టుకోవడం అలవాటు అయిపోయింది. పోయినసారి ఆయన 2014లో జనసేనతో కలిసి వచ్చారు. ఆయన చెప్పిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. మళ్ళీ 2019లో ఇద్దరు తగులు వేసుకున్నట్టు నటించారు. మళ్ళీ ఇప్పుడు అందరూ ఏకమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి. ఏమీ చేయలేరు, ప్రజలకు తెలుసు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు, లోకేష్ ఒక కనీసం వార్డు కూడా గెలవలేని వ్యక్తిని పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎలా చేశాడు చంద్రబాబు నాయుడిని విమర్శించిన వ్యక్తి ఈరోజు మళ్ళా నువ్వు లోకేష్ గట్ట సపోర్ట్ చేస్తావు పవన్ కళ్యాణ్ అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు మీ మనసాక్షితో జనాల్లోకి రండి. మీరు 2014 నుంచి 19 దాకా మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మేము 19 నుంచి ఈరోజు 24 దాకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ధైర్యంగా మేము చెప్పగలుగుతాం. మీరు చెప్పగలుగుతారా? ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు మా నాయకుడు చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఓటుడికి హక్కు మా నాయకుడికి ఉంది, మా వైఎస్ఆర్ కార్యకర్తలకు ఉంది. కాబట్టి అందరం ఐక్యంగా జగనన్నకి ఈ కాన్స్టిట్యున్సీని మళ్ళా కానుక ఇస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మా ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి వాళ్ళు డాక్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కోట మండలం కోట వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు కార్యకర్తలు ప్రజలతో కలిసి కోట క్రాస్ రోడ్లో ఉండే వైఎస్ విగ్రహానికి పూలమాలలు ఇచ్చేసి సంతోషంగా కేక్ కటింగ్ చేసుకొని ఆయన జన్మదినాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది మాకు ఒక పండుగ దినం లాగా. ఎందుకంటే ఈ 4.5 సంవత్సర కాలంలో మా జగనన్న మన ముఖ్యమంత్రి గారు ఒక్క అవినీతి లేకుండా 2.5 లక్షల కోట్ల పైచీలకు డబ్బుల్ని నేరుగా అర్హులైన నిరుపేదలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదల ఖాతాల్లోకి పంపించిన ఘనత మన ముఖ్యమంత్రి గారికే చెల్లుతుంది. ఎటువంటి అవినీతి లేదు, ఎటువంటి సిఫార్సులు అక్కర్లేదు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా పరిపాలన సాగించిన ఏకైక వ్యక్తి దేశ చరిత్రలో ఎవరన్నా ఉన్నారా అంటే మన ముఖ్యమంత్రి గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ విషయంలో ఆయన పార్టీలు కూడా చూసుకోలేదు. పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాల్ని అందించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ పుట్టినరోజు వేడుకలు తిరుపతి జిల్లా కోటపట్నంలో ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యులు కొడవలూరు ధనుంజయరెడ్డి ఆధ్వర్యంలో 10 గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వైకాపా కార్యకర్తలు ఈ సంబరాలు జరుపుకున్నారు. కోటలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా ఎంపీపీ దాసరి అంజమ్మ, వైకాపా నాయకులు వేమారెడ్డి, షనీల్ రెడ్డి, చేవూరు నాగేశ్వరరావు చేతుల మీదుగా కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా చిట్యాడు సొసైటీ అధ్యక్షులు పుట్ట నారాయణ మీడియాతో మాట్లాడారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టలేదు. అవినీతి రహిత పాలన అందిస్తూ సంక్షేమ పథకాలని పేదలకు అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి మరోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దాసరి కోటయ్య, శివరాం నాయుడు, హనుమంతు రెడ్డి, నాగరాజు, మస్తాన్, కోటారెడ్డి, చంద్రారెడ్డి, సుభాన్ బాషా, శేషమ్మ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ రాజశేఖర కీర్తిశేషులు మన ముఖ్యమంత్రి రాజశేఖర కుమారుడు ప్రస్తుత మన ముఖ్యమంత్రి పేదలపాటి పెన్నిధి ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాల ఆశాదీపం మన ముఖ్యమంత్రి 51వ జన్మదినం జరుపుకుంటున్న తరుణంలో ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి మా కోట మండల వైఎస్ఆర్ కాపీ కార్యకర్తల తరఫున శుభాకాంక్షలు. ఈ ముందు నూరేళ్ళు జీవించి ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకో 30 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పని మన ప్రజలకంత మంచి కార్యక్రమం జరిపించాలని చెప్పని పేదలపాటి పెన్నిధిగా పేరు తెచ్చుకొని ఆశాదీపంగా వెలుగొందాలని చెప్పని మేమందరూ ఆకాంక్షిస్తాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన సుళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేశారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవయ్య పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో తుఫాను కారణంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసిన నాయకులు తిరుపతి జిల్లా అధ్యక్షులు పంటా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ రైతులు 2 లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోవడం జరిగిందన్నారు. ఎకరాకు ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే సైదాపురం, గూడూరు, రాపూరు, పొదలకూరు, బాలయ్యపల్లి, కలువాయిలో అక్రమ మైనింగ్ అరికట్టాలన్నారు. లేదంటే హైకోర్టు ఆశ్రయిస్తామని తెలిపారు. అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు కలిసి దోపిడీ చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పూల చంద్రశేఖర్, మురారి కృష్ణయ్య, వేమయ్య, భాస్కర్ రెడ్డి, నాగభూషణం, శ్రీహరి, సుమన్ తదితరులు పాల్గొన్నారు. సహకరిస్తున్న ఉద్యోగస్తులు వెంటనే అక్రమ మైనింగ్ సహకరిస్తున్న ఉద్యోగస్తులు వెంటనే అక్రమ మైనింగ్ సహకరిస్తున్న ఉద్యోగస్తులు వెంటనే అక్రమ మైనింగ్ సహకరిస్తున్న ఉద్యోగుల 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 వెంటనే అక్రమ మైనింగ్ సహకరిస్తున్న ఉద్యోగస్తుల 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 వెంటనే. ఆగస్టు 16వ తేదీ నుండి ఇప్పటి వరకు
గూడూరు అయితే ఏమి, సైదాపురం అయితే ఏమి, చిల్లకూరు అయితే ఏమి, నెల్లూరు ఏడీ మైన్స్ ఆఫీస్ ముందు అయితే ఏమి, చిల్లకూరు ఏడీ మైన్స్ ఆఫీస్ ముందు అయితే ఏమి దాదాపు 18 సార్లు ఇప్పటి వరకు అక్రమ మైనింగ్ నిలుపుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి అయితే ఏమి, నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి అయితే ఏమి, మైనింగ్ డైరెక్టరు వెంకటరెడ్డి గారిని కలిసి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. కానీ యథేచ్ఛగా మైనింగ్ జరుగుతూనే ఉన్నటువంటి సందర్భం. ఈ సైదాపురం మండలం అయితే ఏమి, గూడూరు మండలం అయితే ఏమి, ఈ పొదలకూరు, రాపూరు, ఈ 4 మండలాల్లో యథేచ్ఛగా క్వార్ట్జ్ కానివ్వండి, తెల్లరాయి కానివ్వండి, పల్స్పర్ కానివ్వండి విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతోంది. దాదాపు 2000 కోట్ల పైగా సంపదను దోచుకెళ్ళిపోయారు దుర్మార్గులు. దాన్ని నివారించండి, దాన్ని ఆపండి నాయనా అని చెప్పి కోరుకుంటూ ఉంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నివ్వెరపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ జిల్లాలో కలెక్టర్ గారు ఉన్నారా? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని నేను అడుగుతా ఉన్నాను. మైనింగ్ అధికారులు ఉన్నారా? అదే మాదిరిగా ఫారెస్ట్ అధికారులు ఉన్నారా? ఎక్కడికి పోయేది ఈ వ్యవస్థ? సచివాలయ వ్యవస్థ వచ్చింది. ప్రతి ఊర్లో కూడా ఏం జరుగుతుందో ప్రతి 10 నిమిషాల్లో తెలిసిపోతుంది. కాబట్టి మేము పారదర్శకమైన పాలన అందిస్తాము అని చెప్పినటువంటి సందర్భం. ఎక్కడ స్వచ్ఛమైనటువంటి పాలన ఎక్కడ జరుగుతుంది? అంత దోపిడీ అవినీతి మయం అయిపోయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ మేరకు ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి విద్యార్థులకు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పొరేట్ విద్యను అందించే విధంగా నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలలో రూపురేఖల్ని తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. అలాగే విద్యార్థులు కూడా ప్రపంచంలో పోటీపడే విధంగా ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు విద్య ఉండాలని ఆకాంక్షించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలియజేశారు. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో నమస్కరిస్తూ ఇక్కడికి వచ్చేసిన విద్యార్థులందరికీ ఆశీస్సులు అందిస్తూ ఈ రోజు ఇతర రాష్ట్రాలు గెలిచేది ఇతర దేశాలు గెలిచేది మేము మెరుగు ఈరోజు ఏమేమి పెడుతున్నారు? ఒక విద్యార్థి నుంచి చెప్పాలి నాకు ఏమేమి పెడుతున్నారు. మీరు రాబోయే రోజుల్లో అమెరికా పోవాలన్నా ఈరోజు నిన్నే ముఖ్యమంత్రి గారు 41 కోట్ల రూపాయలు చదువుకునే పేద విద్యార్థులకు ఇచ్చి మెరిట్లో సెలెక్ట్ అయిన విద్యార్థుల్ని ఇతర దేశాల్లో చదువుకునే దానికి ఫ్రీగా 41 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మన రాష్ట్రంలో. ఈ చదువులే కాకుండా మీరు ఏమి చదవాలన్నా మీ బాబాయ్ మీకు తోడున్నారు. ఎవరున్నారు? జగన్ మావయ్య ఉన్నాడు. ఎవరున్నారు? ముఖ్యంగా మీకు ఫుడ్ ఏం పెడుతున్నారు, అంతకుముందు ఏం పెడుతున్నారు ఒక్క విద్యార్థి చెప్పాలా? ఎవరైనా విద్యార్థి చెప్పగలరా? గత ప్రభుత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట మండలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ పుట్టినరోజు వేడుకలు. నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు. కోట పట్టణంలో ఘనంగా జగన్మోహన్ రెడ్డి 51వ పుట్టినరోజు వేడుకలు. మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం. నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే కిల్లివేటి సంజీవయ్య. సైదాపురం మండలంలో తుఫాను కారణంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నాయకుల డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.